హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను నేను మీ ముందుకి. రాత్రి కార్ని తొక్కితే పొద్దున గోవాలో ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చినాం మేమైతే. దారిలో వచ్చిన మంచి మంచి సీనరీ ప్లేసెస్ చూసుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడైతే గోవాలోకి ఎంటర్ అయినాం అనమాట. నాకైతే ఈ ప్లేస్ చూస్తా అంటే గాల్లో వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. పాత సినిమాలలో గుహల నుంచి గబ్బిలాలు వచ్చినట్టు ఈ పక్షులన్నీ ఎక్కడికో వెళ్ళిపోతానే, మనకు వెల్కమ్ చెప్తానే, నువ్వు ఎందుకు వచ్చినవరా అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతానే, అర్థమైతే లేదు. మళ్ళీ మంద వెళ్ళిపోతానే. ఈ లొకేషన్ ఇప్పుడే ఇట్లుందంటే వర్షాకాలంలో నెక్స్ట్ లెవెల్ ఫ్లో ఉంటుంది అనుకుంటుంది. ఇక మేమైతే సౌత్ గోవాకి వెళ్తాం ఇప్పుడే. రాత్రి అంతా డ్రై చేసి ఇప్పుడు పోయి హోటల్ దేవులాడాలి. మేమైతే ఆన్లైన్ బుకింగ్లు చేసుకోలేదు. హే గైస్, సో నేనైతే సౌత్ గోవాలో ఉన్నాను. ఇక్కడ మన కోవాల బీచ్ ఐడియా ఉంది కదా, సో కోవాల బీచ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ అమిగోస్ ప్లాజా అని ఒకటి ఉంటుంది. సో ఆ హోటల్లో ఉందన్నమాట. సో బడ్జెట్లో చాలా బాగుంటుంది ఈ హోటల్. సో పాత హోటల్ అయినా కానీ చాలా బాగుంటుంది. సో అదే రూమ్ మేము ఉన్నది. సో ఇందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఈ కోవాల బీచ్కి అరౌండ్ ఒక 100 మీటర్స్ ఉంటుంది అన్నమాట. 100 నుంచి 200 మీటర్స్ ఉంటుంది. సో నేనైతే ఫ్రెండ్స్తో వచ్చాను. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేము ఈ అమిగో హోటల్ ఒక 2 రూమ్స్ కలిపి 3000కి ఇచ్చారనమాట. అదే ఫ్యామిలీ సూట్ అయితే 2800కి ఇస్తానన్నారు. కానీ ఇంకా 200 ఏముంది, అందుకే ఇక మేము అది తీసేసుకున్నాము. ఇది 2 స్టార్ హోటల్ యాక్చువల్లీ, కానీ రేటింగ్ మాత్రం 4.3 ఉంది. చాలా రేటింగ్స్ ఉన్నాయన్నమాట. బ్యాచిలర్స్, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఇక్కడ రావడం చూశాను. అంటే షార్ట్ టైం హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ 500 ఇచ్చేసి ఉండి వెళ్ళిపోయేటట్టు. సో అలా కావాలన్నా కానీ యూ కెన్ ప్లాన్ ఆన్ దట్. మేమైతే హై టైడ్స్ టైంలో వచ్చాము. సో మొత్తం టోటల్ వాటర్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. సో నైట్కి ముందుకు వచ్చేసాయి మళ్ళీ. అసలు డిఫరెంట్ వ్యూ అనమాట. హై టైడ్స్ టైం అంటే ఫుల్ మూన్ డే అంటారు, మామూలుగా పౌర్ణమి అలా. సో అలాంటి టైంలలో చాలా డిఫరెంట్ ఉంటుంది ఓషన్. ఇంకా మేము బాగా రెస్ట్ తీసుకొని బెనోలిం బీచ్కి వచ్చామన్నమాట. బెనోలిం బీచ్ అంటారు దీన్ని. బీచెస్లో మామూలుగా షాక్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఆ షాక్స్లో కూర్చోవచ్చు మనం, కానీ కూర్చుంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయాలి ఏదో ఒకటి. ఇక వీడిని ఫోటో తీరావాలి అంటే వీడు జేమ్స్ కెమెరాన్ లెవెల్లో బిల్డప్ ఇస్తాడు మొత్తం ఒక ఫోటో తీయనీకి. ఇక మేమైతే ఒక క్యూట్ స్మైల్ ఇచ్చేసినాం. ఇంకా తినుడు స్టార్ట్ చేసినాం. ఫుడ్ అనేది మాకు ఒక యుద్ధం లాంటిది. ఇక చేద్దాం, యుద్ధాన్ని స్టార్ట్ చేద్దాం. ఎవడు ఆపుతాడో చూస్తాం. అబ్బా తమ్ముడు, ఇట్లా బీచ్ చూసుకుంటా తింటుంటే ఉంటుంది. అబ్బా అబ్బా అబ్బా, నాకైతే మస్తు మజా అనిపించింది. ఇక్కడ కాస్ట్లు ఏమన్నా 5 స్టార్ లెవెల్లో పెడతారు అనుకున్నా, కానీ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సౌత్ గోవా అంటే కపుల్స్కే ఫేమస్. మంచిగా మ్యారీడ్ కపుల్స్ ఇక్కడికే రావచ్చు. చాలా నీట్గా ఉంటాయి, డీసెంట్గా ఉంటాయి, బాగా క్రౌడ్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు, ప్రైవసీ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం కపుల్స్కి సౌత్ గోవా బెస్ట్ అని చెప్తా. కానీ ఒక్కటి తమ్ముడు, వీడేందంటే ఆర్డర్ ఇస్తేనే కూర్చోవాలన్నట్టు బిల్డప్ ఇచ్చిండు. వీడు మా దగ్గరనే నాటకాలు పడతాడని చెప్పి మేము అర్ధగంటకు ఒకటి వాడిని దమ్ చేసినాం. ఇక వాడు ఏం చేయలేక అన్నీ మూసుకొని మాకు సప్లై చేసిండు. ఇక్కడ గోవా వాళ్ళకి బల్బు మామూలుగా ఉండదు, మనం అట్లనే చేయాలి. మీరు కూడా అర్ధగంట ఒకటి ఇచ్చుకుంటా కూర్చోండి, ఎవడు ఆపేది లేదు. కాస్ట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. ఆహా, క్లౌడ్స్ చూడండి ఎంత హాయిగా తేలుకుంటూ వెళ్ళిపోతానేయో. బా గాల్లో మంచిగా బెలూన్స్ ఎగిరిపోతాన ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఈ వీడియోలో చూడండి మనుషులు ఎంత బిజీ ఉన్నారో పాపం. అసలు మనమే పని లేకుండా కూర్చున్నట్టున్నది. మొత్తం బీచ్లో మొత్తం కన్సిస్టెంట్గా కూర్చున్నది మేము ఒక్కడమే అనుకుంటా. షాక్స్లో ఉన్న టేబుల్స్ అన్నీ ఎంటీ అయిపోయినాయి. వాళ్ళు మళ్ళా సాయంత్రానికి ప్రిపేర్ చేస్తాండ్రు. మేము మాత్రం లేవలేదు, అట్టే కూర్చొని ఉన్నాం. నేను నైట్ వరకు కూర్చున్నా, ఇక్కడనే కూర్చున్నా. నైట్ ఫుటేజ్ కూడా చూపిస్తాను నేను మీకు. సరే, నేనైతే ఒకసారి వాటర్ని చూద్దామని ఇక్కడ సముద్రం దగ్గరకు వచ్చిన, కానీ ఇక్కడ మామూలుగా లేదు. అసలు ఎన్నో జెల్లీ ఫిష్లు చచ్చిపోయి ఉన్నాయి ఇక్కడ కింద. నేనైతే పైనే మంచిగా ఎంజాయ్ చేసిన. అట్లా చూసి అట్లా కొంచెం సేపు ఆ ఎన్విరాన్మెంట్ చూసి మెయిన్గా సన్సెట్ చూసిన నేను. అది నాకు చాలా చాలా కిక్ ఇచ్చింది. చాలాసేపు నేను ఆ అలలతో ఆడుకున్నా. ఇక హ్యాపీగా చాలా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. రద్దీ లేకుండా, అంత డస్ట్ లేకుండా
అంతా కొంచెం నీట్గా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తోని ఉన్నాము ఈ బీచ్లోనైతే. ఈవినింగ్ టైము అంటే ఎగ్జాక్ట్గా చీకటి పడ్డ తర్వాత ఓకే అరౌండ్ 7-8కి ఉంటుంది బీచ్. ఆ లెవెల్ ఆఫ్ బీచ్ వేరే, మళ్ళా ఆ లుక్ వేరే ఉంటుంది. అసలు కంప్లీట్ డే టైం చూసిన దానికి నైట్ టైం చూసిన దానికి చాలా ఫరక్ ఉంటుంది. చల్ల గాలి, మంచి వాతావరణం, మంచి మేఘాలు, పక్కనే మొత్తం టోటల్గా షాక్స్లో సూపర్ కలర్ లైటింగ్. అలా కూర్చొని అలా గాలికి మంచిగా ఫ్రెండ్స్తో సొల్లేస్తుంటే దానంత సుఖమే లేదు బ్రో. ఇంకా సూపర్ విషయం ఏంటంటే ఈరోజు ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి. సో అలా చూస్తే ఆ పౌర్ణమి వెన్నెల వెలుగుంటుంది, అది సముద్రం మీద పడుతుంటుంది. మళ్ళీ స్పెషల్ ఏంటంటే ఈ సౌత్ గోవాలో రష్యన్స్ ఎక్కువ, సో ఫారినర్స్ ఉంటారు, కలరింగ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. ఇంకా అసలు ఇంతకన్నా సూపర్ ప్లేస్ ఏముంటుంది. మేనేజర్ గాడికి అక్కడ ఉన్న సర్వర్కి అందరికీ డౌట్లు వస్తానే, వీళ్ళు ఏంది పోతారా పోరా అని. ఇక సరేలే అని మాకు కూడా టైం అయిందని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాను. బయటికి రాగానే ఒక బేకరీ ఉంది, బేకరీలో జరిగినాం. మళ్ళా సరే బేకరీలో ఏదో తిందామని పోతే అక్కడ లిక్కర్ అమ్ముతాడు. వీడేంద్రా లిక్కరు ఏదో పాల ప్యాకెట్లు అమ్మినట్టు అమ్ముతాడు ఏందా అని మేము షాక్ అయినాం. సరే ఏంది అసలు ఎంత ఉన్నది కాస్ట్ అని చెప్పేసి అలా తీసి చూసాం అనమాట. ఏందేందో ఉన్నది అసలు. అక్కడ చూపించే రేటు వేరే, వీళ్ళు వేసే రేటు వేరే ఉంటుంది. సో అది పెద్ద స్కాము. ఎక్కడైనా సరే గోవాలో మనం ఎక్కడ లిక్కర్ దొరికితే అక్కడ తాగొద్దు, అక్కడ మాత్రం పేలిపోతాయి రేట్లు అయితే. నెక్స్ట్ వీడియోలో ఇంకా గోవాని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి మీకు మంచి వీడియోలు అందించడానికి ట్రై చేస్తాను. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.